అంబిక సుభాష్తో కలిసి విహారీ అకౌంట్లో పడబోతున్న 100 కోట్లను కాజేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అందుకు విహారీకి యాక్సిడెంట్ చేయించి తన ఫింగర్ ప్రింట్స్ని సంపాదించి ఎలాగైనా సరే ఆ 100 కోట్లను మనం కాజేద్దాం, ఈరోజే అకౌంట్లో 100 కోట్లు క్రెడిట్ అవ్వబోతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఒకవేళ ఈ ప్లాన్ మిస్ఫైర్ అయితే ఎలా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఒకవేళ విహారీని చంపే ప్లాన్ మిస్ఫైర్ అయితే అప్పుడు ఆ లక్ష్మి ఉంది కదా, విహారీ తన ఫింగర్ ప్రింట్స్తో పాటు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్కి కూడా యాక్సెస్ ఇచ్చాడు కాబట్టి మనం ఆ లక్ష్మిని అడ్డు పెట్టుకొనైనా ఆ 100 కోట్లను కొట్టేయచ్చు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క విహారీ లాన్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటి విహారీ గారు అంత టెన్షన్గా ఉన్నారు అని చెప్పి లక్ష్మి విహారీకి కాఫీ ఇస్తూ ఉంటే అప్పుడు విహారీ ఈరోజే బ్యాంక్ వాళ్ళు ఇస్తానన్న 100 కోట్లు అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి, అవి ఇంకా రాలేదని చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మీరేం టెన్షన్ పడకండి విహారీ గారు, మనం సబ్మిట్ చేసిన ప్రెజెంటేషన్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది, ఖచ్చితంగా లోన్ వస్తుంది, సాయంత్రం వరకు 100 కోట్లు క్రెడిట్ అవుతాయి అని చెప్పి లక్ష్మి ముందు ఈ కాఫీ తాగండి చల్లారిపోతుంది అని చెప్పి విహారీకి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ, లక్ష్మి నాకు తెలియకుండా నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు విహారీ గారు, అలా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారీ అసలు అంత కసిగా అంత గ్రడ్జ్తో నిన్ను మర్డర్ కేసులో ఇరికించాలని ఎవరు చూసినట్టు, నువ్వు నా దగ్గర ఏమీ దాయటం లేదు కదా, నీకు ఎవరి మీద అనుమానం లేదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో మనసులో లక్ష్మి నాకు అంబిక అమ్మగారి మీద అనుమానం ఉందని ఇప్పుడు విహారీ గారికి తెలిస్తే విహారీ గారు కూడా తన మేనత్త ఇటువంటిదా అని చెప్పి బాధపడతారు. అంతేకాకుండా ఆవిడే ఇదంతా చేయించారని నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి ఇప్పుడే ఆవిడ గురించి బయట పెట్టడం కరెక్ట్ కాదు అనుకుని, లేదు విహారీ గారు నాకెవరు శత్రువులు ఉంటారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిన్ను మర్డర్ కేసులో ఇరికించాలని చూసింది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను నేను వాళ్ళని విడిచిపెట్టను, వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి విహారీ లక్ష్మికి మాటిస్తూ ఉంటాడు. ఇక తర్వాత విహారీ కాఫీ తాగేసి లక్ష్మికి కప్పు ఇవ్వడంతో లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో సడన్గా కింద కాలికి ఏదో రాయి తగలడంతో లక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారీ లక్ష్మిని పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా కూడా బాల్కనీలో నుండి యమున గమనిస్తూ ఉంటుంది. అలా లక్ష్మి కాలు వెనకడంతో తను నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మి మీద ప్రేమ చూపిస్తూ విలవిల్లాడుతూ రా నేను చూస్తాను అని చెప్పి లక్ష్మిని చైర్లో కూర్చోబెట్టి తన కాలు సర్దుతో ఇక్కడ నొప్పిగా ఉందా, ఒకసారి కాలు ఇలా పెట్టు అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు. అలా లక్ష్మి కాలు పట్టుకొని మరీ విహారీ సేవలు చేయడం చూసిన యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక తనకు తలంతా కూడా తిరిగినట్టుగా అనిపించి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ బంధం ఏంటి అని యమున ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. విహారీ గదిలోకి వెళ్ళి ఏవో డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్లో ఉన్న మేనేజర్ విహారీకి ఫోన్ చేసి, సార్ బ్యాంక్ వాళ్ళు మన లోన్కి అప్రూవల్ ఇచ్చే ముందు ఇంకేదో డాక్యుమెంట్ కావాలని అడుగుతున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటే, వాట్ ఇంకేదో డాక్యుమెంట్ కావాలని అడుగుతున్నారా, ఇదంతా ముందే చెప్పాలి కదా, ఇలా లాస్ట్ మినిట్లో మనం లోన్ కోసం వెయిట్ చేసే ముందు ఎంప్లాయీస్ అందరికీ ఆ లోన్లో బోనస్ ఇస్తామని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఇంకొక డాక్యుమెంట్ అడగడం ఏంటి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అలా విహారీ ఫ్రస్ట్రేట్ అవుతూ ఆ డాక్యుమెంట్స్ కోసం ఫైల్స్ కోసం గదంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే సహస్ర విహారీని చూస్తూ బావ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, ఇటువంటప్పుడే బావని హక్ చేసుకొని తనని కూల్ చేస్తే ఈజీగా దగ్గర అవ్వచ్చు అనుకుని సహస్ర వెనక నుండి విహారీని హక్ చేసుకుంటుంది.
ఏం చేస్తున్నావు సహస్ర నువ్వు అని చెప్పి సహస్రాన్ని ఒక్కసారిగా దూరంగా నెట్టేస్తాడు. బావా, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, అందుకే హగ్ చేసుకొని నిన్ను కూల్ చేద్దామనుకొని ఇలా చేశాను అని సహస్ర అంటూ ఉంటుంది. అయినా ఎందుకు బాబా అలా మండిపడుతున్నావని అంటూ ఉంటే, అసలు నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసేదేంటి అని విహారీ మండిపడుతూ, నేనేదో టెన్షన్లో ఉండి ఫైల్ కోసం వెతుకుతూ ఉంటే ఈ టైంలో నువ్వొచ్చి నన్ను హగ్ చేసుకోవడం ఏంటని విహారీ అంటూ ఉంటాడు. అయినా నేను హగ్ చేసుకుంటే నువ్వెందుకు బాబా అంతలా ఇరిటేట్ అవుతున్నావో, నేను నీ భార్యనే కదా, మన ఇద్దరికి పెళ్ళైంది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఎవరన్నారు మన ఇద్దరికి పెళ్ళి జరిగిందని అని చెప్పి విహారీ మనకు పెళ్ళి జరగలేదన్న నిజాన్ని బయట పెట్టబోయి ఆగిపోతాడు. ఇదంతా కూడా యమున చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, లక్ష్మితో అంత చనువుగా ఉన్న విహారీ ఎందుకో సహస్రతో అంత చనువుగా ఉండలేకపోతున్నాడు. వీళ్ళకి పెళ్ళయిందన్న మాటే కానీ వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా పోయింది. వీళ్ళిద్దరి బంధం దూరం అవ్వడానికి కారణం లక్ష్మి అయి ఉంటుందా అని చెప్పి యమున లక్ష్మిని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇక కొద్దిసేపటి తర్వాత లక్ష్మి హాల్లో కూర్చున్న యమున దగ్గరికి వచ్చి, అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి వెళ్ళిపోగానే విహారీ కూడా యమున దగ్గరికి వచ్చి, అమ్మ నేను బయటకు వెళ్తున్నాను అని అంటూ ఉంటే, ఎక్కడికి విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నాకు చిన్న పనుందమ్మా, చూసుకొని వస్తాను అని చెప్పి విహారీ బయటకు వెళ్తాడు. విహారీ లక్ష్మి ఇద్దరు బయటకు వెళ్ళిన తర్వాత ఇదంతా చూస్తున్న అంబిక, రే విహారీ, నువ్వు ఎక్కడికో బయటకు వెళ్తున్నావు కదా, వెళ్ళు. ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది. మీ నాన్నలాగే నిన్ను కూడా యాక్సిడెంట్లో చంపేసి నీ ఆస్తి అంతా కూడా ఎలా సొంతం చేసుకుంటానో చూడు అని చెప్పి అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి బయటకు వెళ్ళి వీధి చివరన వెయిట్ చేస్తూ ఉంటే విహారీ కూడా కారులో వీధి చివరి వరకు వెళ్ళి లక్ష్మిని కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో అప్పటి వరకు ఆటోలో ఫాలో అయిన యమున ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళిద్దరూ వేరువేరుగా బయటకు వెళ్ళారని అనుకుంటే నా అనుమానం నిజమైంది. వీళ్ళిద్దరూ కలిసే బయటకు వెళ్తున్నారు అంటే ఇంట్లో ఏమీ తెలియనట్టుగా ఉంటూ బయట వీళ్ళిద్దరూ కలుసుకొని తిరుగుతున్నారా, అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అని చెప్పి యమున వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. విహారీ లక్ష్మిని తీసుకొని గుడికి వస్తాడు. ఇక గుడిలో ఇద్దరూ కలిసి పూజలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత విహారీ లక్ష్మితో, లక్ష్మి ఈరోజు మనసేమీ బాగోలేదో, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ అమౌంట్ క్రెడిట్ చేయకుండా ఇంకేదో డాక్యుమెంట్ కావాలని ఇబ్బంది పెడుతున్నారని అంటూ ఉంటే, ఏమీ టెన్షన్ పడకండి విహారీ గారు, ఖచ్చితంగా ఆ లోన్ వస్తుంది, సాయంత్రం వరకు వెయిట్ చేయండి, నాకు నమ్మకం ఉంది అని లక్ష్మి విహారీకి ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడు విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని, నువ్వు ఇలాగే నా పక్కన ఉంటే ఖచ్చితంగా నేను ఏదైనా సాధించగలుగుతానన్న నమ్మకం నాకు ఉంటుంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా గుడిలో క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే యమున అక్కడికి వస్తుంది. ఈరోజు వీళ్ళిద్దరి సంగతి ఏంటో తేల్చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్రకి అన్యాయం జరగనివ్వను అని చెప్పి విహారీ అంటూ గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా ఏమైందని విహారీ అంటూ ఉంటే, ఈ లక్ష్మితో గుడికి వస్తున్నానన్న విషయం నాకెందుకు చెప్పలేదు, అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, లక్ష్మి నీకు పెళ్ళైంది, మొగుడున్నాడు, కానీ ఆ మొగుడు ఎక్కడున్నాడో తెలీదు, అంత మాత్రాన ఇలా నువ్వు పరాయి వల్ల మగాడితో ఈ విధంగా ఉండడం సంస్కారం అనిపించుకోదమ్మా. ఇప్పటి వరకు నిన్ను నేను ఎంతగానో అభిమానించాను, కానీ ఇలా నువ్వు నా కొడుకుతో చనువుగా ఉంటూ సహస్రకు విహారీకి మధ్య గొడవలు సృష్టించాలని చూస్తే మాత్రం, నా కోడలికి అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి యమున లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అమ్మ నువ్వు లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా, ఇందులో లక్ష్మి తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు మాట్లాడకు అంటూ యమున విహారీ చెంప పగలగొడుతుంది. నువ్వు ఈ లక్ష్మి కాళ్ళు పట్టుకొని మరీ సేవలు చేస్తున్నావు, తను కింద పడుతూ ఉంటే నువ్వు పట్టుకున్నావు, మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉంటున్నారు, అసలు తెలియని వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరిని చూస్తే
నిజమైన భార్యాభర్తలు మీరేనని అనుకుంటారో. లక్ష్మితో ఇంత చనువుగా ఉంటున్న నువ్వు సహస్రతో ఎందుకు అలా ఉండలేకపోతున్నావు? సహస్ర, నువ్వు తాళి కట్టిన భార్య, నీ భార్యతోనే ఎందుకు నువ్వు అలా ఉండట్లేదు? ఏం జరుగుతుంది అని చెప్పి యమున నిజం చెప్పమంటూ విహారిని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారి, అమ్మ ఇక్కడి వరకు వచ్చి నువ్వు కూడా లక్ష్మిని అపార్థం చేసుకుంటున్న తర్వాత నేను నీకు నిజం చెప్పకుండా ఉండలేను. నీతో నేను ఒక విషయం చెప్పాలమ్మా. లక్ష్మి మరెవరో కాదు, నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి విహారి నిజం చెప్పడంతో అప్పుడు యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి లక్ష్మి మెడలో తాళి కట్టి మళ్ళీ సహస్ర మెడలో తాళి కట్టి ఎందుకు తనకు అన్యాయం చేశావని యమున నిలదీస్తూ ఉంటే అప్పుడు విహారి, సహస్ర మెడలో నేను 3 ముళ్ళు వేయలేదమ్మా, సహస్ర నా భార్య కాదు అని చెప్పి విహారి యమునకు జరిగిన నిజం మొత్తం కూడా చెప్పేస్తాడు. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా నేను తాళి కట్టింది కేవలం కనక మహాలక్ష్మికి మాత్రమే, కాబట్టి తనే నా భార్య అని చెప్పి విహారి తప్పనిసరి పరిస్థితుల్లో సహస్ర మెడలో తాళి కట్టినట్టుగా నటించానని చెప్పి విహారి యమునకి నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో నిజం తెలుసుకున్న యమున ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అమ్మా, ఇన్ని రోజులు ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోలేక నాలో నేను మదన పడ్డాను. దయచేసి నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకోకమ్మా. సహస్రకి అన్యాయం చేయాలని నేను అస్సలు అనుకోలేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేశాను అని విహారి అంటూ ఉంటే యమున ఎంతగానో బాధపడుతూ, ఏమో విహారి, ఇప్పుడు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏమీ కూడా అర్థం కావట్లేదు. నన్ను కాసేపు గుడిలో ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళిపోండి అని యమున అనడంతో ఇక విహారి అమ్మ అని చెప్పి యమునని పిలుస్తూ ఉంటాడు. ప్లీజ్ విహారి, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళిపోండి అని యమున అలా కుప్పకూలి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి కూడా అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే విహారి కూడా బాధగా యమునని బాధ పెట్టానని చెప్పి కారులో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అంబిక మనుషులు విహారీని ఫాలో అవుతూ విహారీకి యాక్సిడెంట్ చేస్తారు. విహారీకి యాక్సిడెంట్ జరగడంతో లక్ష్మికి మనసంతా కూడా ఏదో ఆందోళనగా అనిపిస్తుంది. ఇక తన అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర జనాలందరూ కూడా గుమిగూడతారు. ఇక అప్పుడు విహారీకి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకొని లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ విహారీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.